చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏంటి, ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటో క్లియర్గా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. మనం ఒరిజినల్ ఆధార్ కార్డు ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నాం కాబట్టి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల కొన్ని మనీ పోవడం అయితే మనకు జరుగుతుంది. చాలామందికి ఈ విషయం తెలుసు. దీనికి సొల్యూషన్ అయితే ఉంది. మాస్క్డ్ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మాస్క్డ్ ఆధార్ కార్డు మీద 4 డిజిట్స్ లాస్ట్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. మిగతావన్నీ ఎక్స్ఎక్స్ అయితే ఉంటాయి. అదే ఒరిజినల్ ఆధార్ కార్డు మీద పూర్తిగా అయితే ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మనం ఎక్కడైనా ఆధార్ ప్రూఫ్ అడుగుతున్నారంటే ఆధార్ మీద ఉండే అడ్రస్ మాత్రమే వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆధార్ నెంబర్ అయితే వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి మనం మాస్క్డ్ ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మీ ఇంటికాడ వాళ్ళకి కూడా చెప్పండి, ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోలో మనం మాస్క్డ్ ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేయాలో, ఒరిజినల్ ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకి ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అలాగే ఆ పాస్వర్డ్ అయితే మీకు లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను. కంపల్సరీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆధార్ కార్డుకి మీకు లింక్ అయిన నెంబర్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చింగ్లో UIDAA అని సెర్చింగ్ చేయండి. UIDAI అని సెర్చింగ్ చేస్తే మీకు ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ గెట్ ఆధార్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గెట్ ఆధార్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇంటర్ఫేస్లో మీకు కావాల్సినవి చాలా అయితే ఉంటాయి. నేను చెప్పాల్సింది అయితే మాత్రం ఇప్పుడు ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేయాలో, దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎలా ఓపెన్ చేయాలో అది మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయాలి. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఇందాకే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ అయితే మీ దగ్గరలో ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పాలి కాబట్టి దానికి లింక్ అయిన నెంబర్ మీ దగ్గర ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫోన్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ మొబైల్ నెంబర్కి మనం నెంబర్ని అయితే లింకప్ చేయలేము, అలాగే మనం మార్చలేము. కంపల్సరీ ఆధార్ సెంటర్కి కానీ బ్యాంకుకి కానీ మీరు మీ సేవకు కానీ వెళ్ళాలి. మన ఫోన్లో అయితే చేంజ్ చేయాలన్నా సరే, లింకప్ చేయాలన్నా సరే, ఆధార్కి ఫోన్ నెంబర్ లింకప్ చేయాలన్నా సరే మన ఫోన్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడ అవ్వదు. ఆధార్ సెంటర్కి కానీ మీ సేవకు కానీ బ్యాంకుకి కానీ వెళ్తేనే వాళ్ళు చేసేస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్ అప్డేట్స్ అని ఉన్నది. ఇక్కడ డేట్ ఇచ్చారు, ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అని. సంవత్సరానికి ఒకసారి మీ ఆధార్ కార్డు ప్రూఫ్స్ అయితే అప్డేట్ చేసుకోవాలన్నమాట. అప్డేట్ చేసుకుంటే మంచిది. మరి మనం ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ కార్డు మీద 3 నెంబర్స్ అయితే ఉంటాయి. బాగా గమనిస్తే మీరు ఆధార్ కార్డు మీద 3 నెంబర్స్ కూడా మీరు ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ నొక్కితే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఉంది కదా, డూ యూ వాంట్ మాస్క్డ్ ఆధారా లేకపోతే మీకు ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలా అని అడుగుతుంది. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మాస్క్డ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మార్క్ ఇవ్వకపోతే ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం, మాస్క్డ్ ఆధార్ కార్డు కావాలి కాబట్టి డౌన్లోడ్ చేద్దాం. వెరిఫై డౌన్లోడ్. ఇక్కడ మనకి కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ కార్డు మనకి PDF రూపంలో మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఒక నిమిషం, మనకి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి ఆధార్ కార్డు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. మనం ప్రొఫైల్లో మై ఫైల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే PDF రూపంలో అయితే డౌన్లోడ్ అవుతుంది. మనకి ఈ PDFకి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుందని చెప్పాను కదా, ఆ పాస్వర్డే ఇందులో ఉంది. అది కాకపోయినా మీకు ఒకవేళ మెయిల్కి కూడా వస్తుంది డీటెయిల్స్గా అర్థమయ్యేటట్టు. ఇందులో కూడా క్లారిటీగా మెన్షన్ చేశారనమాట ఇంగ్లీష్లో.
ఎగ్జాంపుల్ ఇక్కడ యువర్ నేమ్ ఇస్ అనుష ఏ కుమారి యువర్ బర్త్డే అని ఇచ్చారు కదా. పైన ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు మీద నేము, అలాగే వాళ్ళ బర్త్డే ఇక్కడ 1989 అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ దెన్ యువర్ ఆధార్ పాస్వర్డ్ ఇస్ అని ఇచ్చారు కదా. ఇక్కడ అనిసా వై కుమారి అని ఉంది కదా. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్లో ఇమ్మని చెప్పారు. అంటే మనకి నెల రోజు కాకుండా మనకు డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఉంటుంది కదా, లాస్ట్లో ఇయర్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏంటో అది లాస్ట్లో ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు మీద ఉన్న ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే నేమ్ అయితే ఏదైతే ఉంటుందో అది 4 అక్షరాలు మాత్రమే ఎంటర్ చేయాలి. గ్యాప్ అనీష్ అనిచ్చి చివరిన హియర్ ఇచ్చారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీ ఆధార్ కార్డ్ పాస్వర్డ్ సేమ్ మీ ఆధార్ కార్డులో ఏమైతే ఉందో సేమ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ నేమ్ వచ్చేసి 4 డిజిట్స్, అలాగే లాస్ట్లో 4 డిజిట్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనమాట. అదే మీ ఆధార్ కార్డు పాస్వర్డ్ అవుతుంది. మీరు అది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. దుర్గా నేమ్లో నుంచి మనం 4 అక్షరాలు తీసుకొని లాస్ట్లో ఇలాగ 1989 అలాగే ఇవ్వాలన్నమాట. అలా క్లిక్ చేసి ఓకే నొక్కితే ఆటోమేటిక్గా మీ పీడిఎఫ్లో ఉన్న ఆధార్ కార్డు ఓపెన్ అయిపోద్ది. అప్పుడు అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీ గ్యాలరీలో పిక్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కడ కావాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి, ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఉపయోగపడుతుంది. నా ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ అయిందో ఇది మాస్క్డ్ ఆధార్ కార్డు అనమాట. మీకు చెప్పాను కదా, మనం లాగిన్ అయ్యేటప్పుడు ఆధార్ కార్డు మీద 3 నెంబర్స్ అయితే ఉంటాయి. అలాగే ఆధార్ నెంబర్ ఉంటుంది, విఐడి నెంబరు, అలాగే ఎర్లమెంట్ నెంబర్ అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంటుంది ఎర్లమెంట్ నెంబరు, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ విఐడి నెంబర్ ఉంటుంది. అది అలా 3 నెంబర్లు కూడా ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు.